డే 2 డే 1 వీడియో ఆల్రెడీ అయితే చేసేసాను. ఇది డే 2. ఈరోజు మనం ఈ వీడియోలో మెయిన్‌గా ఢిల్లీ నుంచి హరిద్వార్‌కి ఎలా వెళ్ళాలి? అంటే ఎన్ని రూట్స్ అయితే ఉన్నాయో అన్నీ చెప్తాను. నేను ఢిల్లీకి ఇంకా కొంచెం దూరంలో అయితే ఉన్నాను. కరెక్ట్‌గా 12, 1 గంటకల్లా మనల్ని ఢిల్లీలో అయితే ఇది డ్రాప్ అయితే చేస్తుంది. ఇది వచ్చేసి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ చాలా ఫాస్ట్‌గా అయితే వెళ్తుంది ట్రైన్. ఎక్కడ డిలే అయితే లేదు. సో రాత్రంతా నిద్రపోకుండా ఒక కొరియన్ వెబ్ సిరీస్ అయితే ఒకటి చూశాను. షాప్ కిల్లర్ అని. చాలా బాగుంది వెబ్ సిరీస్. అంటే క్రైమ్ థ్రిల్లర్ అనమాట. చాలా బాగుంది. సో టైం అయితే 1 అయితే అవుతుంది. సో మనం మొత్తానికి ఢిల్లీ అయితే చేరుకున్నాము. ఈ స్టేషన్ పేరు వచ్చేసి నిజాముద్దీన్ రైల్వే స్టేషన్. ఢిల్లీలోనే ఉంటుంది. సో మధ్యాహ్నం అయిపోయింది కాబట్టి మనం వెళ్ళి లంచ్ అయితే చేద్దాము. సో ఇక్కడ మనకి రైస్ అయితే దొరకదు, చాలా రేరు. సో చపాతీలు, ఆలు పరోటాలు ఇవి అయితే ఉంటుంది. సో బిర్యానీ ఉంటుంది. రైల్వే స్టేషన్ మెట్రో సైడ్ అయితే మనం దిగాలి. సో ఇది ఎన్ని ప్లాట్ఫామ్ ఉంటుందో నేను లెక్కలేదు. సో ఫ్రంట్ నుంచి కాకుండా ఇది బ్యాక్ సైడ్, ఇటు సైడ్ నుంచి వచ్చేసాం అనుకోండి మనకి మెట్రో స్టేషన్ అయితే ఉంటుంది 2. ఒకటి ఇప్పుడు కొత్తగా కడుతున్నారు, ఇంకోటి పాత స్టేషన్ అయితే ఉంటుంది. సో మీరు మ్యాప్లో చూసినా కూడా మీకు ఈజీగా కనిపిస్తుంది. ఇదే లైన్లో బిర్యానీ అయితే ఉంటుంది. సో మీరు తినేయచ్చు. 250 రూపీస్ అంత అయితే ఉండదు, ఇంకా తక్కువలోనే ఉంటుంది. నేను 250 అయితే లెక్కేసుకుంటున్నాను మధ్యాహ్నం లంచ్కి. సో ఇక్కడే మనకి మెట్రో స్టేషన్ 2 అయితే ఉంటుంది. ఇప్పటికీ నేను వెళ్ళినప్పుడైతే ఈ స్టేషన్ ఇంకా కడుతూ ఉన్నారు. ఈ స్టేషన్ అయితే ఆల్రెడీ ఉంది. సో ఫుడ్ తినేసి మనం ఇక్కడ మెట్రో స్టేషన్ అయితే ఎక్కేద్దాము. సో ఇక్కడ నుంచి మనకి పింక్ లైన్ అయితే ఉంటుంది లాజీపేట్కి. అక్కడికి మనకి 20 రూపాయలు ఛార్జ్ అయితే అవుతుంది. 20 10 ఛార్జ్ అయితే అవుతుంది. సో మీరు అమెజాన్లో కానీ ఫోన్పేలో కానీ టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు, మెట్రో టికెట్ అనేది. లేదా అక్కడికి వెళ్ళి కౌంటర్లో కూడా తీసుకోవచ్చు. మీకు ఏది బెస్ట్ అయితే అదే తీసుకోండి. ఢిల్లీ మెట్రో స్టేషన్ కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంటుంది. సో 3 సార్లు వెళ్ళాను. ఇప్పటికీ నాకు కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంటుంది. అంటే ఎల్లో లైన్ నుంచి పింక్ లైన్ నుంచి బ్లూ లైన్ ఇలా మారేటప్పుడు మనకి కన్ఫ్యూజన్గా అయితే ఉంటుంది. అక్కడ బోర్డులు అయితే ఉంటుంది కానీ సో అవి చదువుకుంటూ చూసుకోవాలి. సో మనం ఫుడ్ తినేసి ఇక్కడ మెట్రో స్టేషన్ అయితే ఎక్కేద్దాము. ఇక్కడ నుంచి లాజీపేట్కి వెళ్ళి లాజీపేట్ నుంచి బ్లూ లైన్కి అయితే మారుతాము. నేను 2 వేరువేరుగా అయితే టికెట్లు తీసుకున్నాను. మీరు ఒకే టికెట్ డైరెక్ట్గా నిజాముద్దీన్ నుంచి డైరెక్ట్గా కాశ్మీర్ గేట్కి టికెట్ అయితే తీసుకోండి. సో మనం హరిద్వార్కి వెళ్ళాలి కాబట్టి మనం బస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ఎందుకంటే ట్రైన్ అనేది మనకి 2:30కి అయితే ఉంటుంది డైరెక్ట్గా. సేమ్ అదే స్టేషన్, నిజాముద్దీన్ స్టేషన్ నుంచి మనకి ట్రైన్ అయితే ఉంటుంది హరిద్వార్కి. సో ట్రైన్తో ప్రాబ్లం ఏంటంటే టికెట్ వచ్చేసి 150 రూపీస్ 140 రూపీస్ అయితే ఉంటుంది. ప్రాబ్లం ఏంటంటే అది చాలా లేట్గా అయితే వెళ్తుంది. సుమారు రాత్రి 8 9కి అయితే మనం హరిద్వార్లో అయితే డ్రాప్ చేస్తుంది. సో లేట్ ఏంటంటే చాలా చిన్నగా అయితే వెళ్తుంది ట్రైన్. అలాగే ప్రతి ఒక్క స్టేషన్లో ఆపుద్ది. అలాగే కొన్ని డిలే, ఏదైనా ట్రైన్ వస్తుంటే దీన్ని ఆపేస్తారు. 1 గంట 2 గంటల డిలే అయితే ఉంటుంది. సో నేను ఒకసారి అయితే వెళ్ళాను, నాకు అస్సలు నచ్చలేదు. సో ఒక 300 అయినా మనం బస్ టికెట్లోనే వెళ్ళిపోవడం బెటర్ అని నాకు అనిపించింది. సో ఇక్కడ ఏంటంటే మనకి గవర్నమెంట్ బస్సులు 350 అయితే ఛార్జ్ అయితే చేస్తాడు. అదే ప్రైవేట్ బస్సులు అయితే మనకి 200లో కూడా దొరికే ఛాన్స్ చాలా ఎక్కువగా అయితే ఉంటుంది. అంటే అప్పటికప్పుడే బుక్ చేసుకుంటే మనకి 200లో కూడా దొరికే ఛాన్స్ ఉంటుంది. సో బస్సులు అప్పటికప్పుడే బయలుదేరుతుందని అనుకోండి, సీట్లు ఖాళీగా అయితే ఉండింది అనుకోండి, దాన్ని 200 కూడా టికెట్లు అనేది ఇచ్చేస్తారు. సో మనం ఒక్కరే కాబట్టి, మనం సోలో ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి, ఒక్కరే ఉన్నాం కాబట్టి మనకి దొరికే ఛాన్స్ చాలా ఉంటుంది. ట్రైన్లో వెళ్ళడం అనవసరం అని చెప్తున్నాను. ఎందుకంటే జనరల్లో వెళ్తాం అనుకుంటే నీ ఇష్టం, బస్సులో అయితే కంఫర్ట్ ఉంటుంది. సో నీ ఇష్టం అది. నేనైతే బస్సులో వెళ్దామని డిసైడ్ అయిపోయాను. సో మనకి హరిద్వార్కి వెళ్ళడానికి మనకి బస్సులన్నీ కాశ్మీర్ గేట్లోనే ఉంటుంది. సో గవర్నమెంట్ బస్సులు ఉంటుంది, ప్రైవేట్ బస్సులు కూడా ఉంటుంది. సో చాలా పెద్ద బస్ స్టాండ్. సో అక్కడికి పోదండి నేను చెప్తాను. సో మనం లజీపేట్ నుంచి బ్లూ లైన్కి మారి బ్లూ లైన్లో మనం మెట్రో ఎక్కామనుకోండి, అది డైరెక్ట్ కాశ్మీర్ గేట్ లాస్ట్ అనమాట. అక్కడైతే మనం డ్రాప్ చేస్తుంది. సో కాశ్మీర్ గేట్లో దిగేసి ఇప్పుడు టైం వచ్చేసి 3 అయితే అవుతుంది. మనం కాశ్మీర్ గేట్కి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి మనకి హరిద్వార్ వెళ్ళడానికి బస్సులు చాలా అయితే ఉంటుంది. సో మనం ఎప్పుడు వచ్చినా కూడా సరే హరిద్వార్కి బస్సులు అయితే రెడీగా ఉంటుంది, అక్కడ పిలుస్తూ ఉంటారు. సో మనం బుక్ చేసుకున్నాం కాబట్టి నాకు ఇప్పుడే వెళ్ళాలని అయితే లేదు. సో కొంచెం బయటకు వెళ్ళి ఏదైనా షాపింగ్ చేద్దాం అనిపించింది. సో అందుకని బయటకు వెళ్తే వెళ్ళిపోయాను. సో మనకి ఇక్కడ ఫ్రెష్ అవ్వాలనిపించింది, షాపింగ్ ప్లస్ ఫ్రెష్ అవ్వాలనిపించింది. ఇక్కడ డోర్ మ్యాటర్ పక్కనే జస్ట్ ఒక 200-300 మీటర్స్ దూరం అయితే ఉంటుంది. డోర్ మ్యాటర్ అయితే ఉంటుంది. 300 అయితే ఛార్జ్ అయితే చేస్తాడు. సో మనం అక్కడికి వెళ్ళి బ్యాగ్ పెట్టేసి ఫ్రెష్ అయితే అయ్యాను, బట్టలు మార్చుకొని ఇంకా అక్కడ నుంచి బయటకు వచ్చేసి డైరెక్ట్గా మళ్ళీ కాశ్మీర్ గేట్కి అయితే వచ్చేసాను, లోపలికి అయితే వచ్చేసాను. ఇక్కడ ఏంటంటే మనం ప్రైవేట్ బస్ బుక్ చేసుకుంటే ప్రతి ఒక్క దానికి ఒక కస్టమర్ కేర్ అయితే ఉంటుంది. మనకి ఏ ప్లాట్ఫామ్ అనేది చెప్తారు. సుమారు 70-80 ప్లాట్ఫామ్లు అయితే ఉంటుంది. వెతుక్కోవడం కొంచెం కన్ఫ్యూజన్ అక్కడ. సో అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు బస్ పేరు, లేదా గవర్నమెంట్ బస్ అయితే అది కూడా చెప్తారు వాళ్ళు.
సో నేను ప్రైవేట్గా నీగో బస్ని ఒకటి బుక్ చేసుకున్నాను. 240 రూపీస్ ఎంతో పడింది నాకు ఛార్జ్. సో ఏసీ ఎలక్ట్రిక్ బస్ అది చాలా బాగుంటుంది. ఒకసారి ట్రావెల్ చేశాను, చాలా అసలుకి జీరో నాయిస్తో చాలా బాగుంటుంది. అందుకని మళ్ళీ నేను అదే బుక్ చేశాను. సో బస్సులు అనేది ఇక్కడికైతే వస్తుంది నీగో బస్. సో మనం బస్ నెంబర్ అవన్నీ మనకి ఎస్ఎంఎస్ వస్తుంది కాబట్టి ట్రాకింగ్ సిస్టమ్ కూడా మన పేటిఎంలో ఉంటుంది కాబట్టి నేను క్లియర్గా అయితే చెక్ చేసుకున్నాను. సో బస్ నెంబర్ కరెక్ట్గా చూసుకోండి, ఏ బస్ అయితే ఆ బస్ ఎక్కకండి. సో కొంచెం టైం డిలే కూడా అవ్వచ్చు కొన్నిసార్లు, చూసుకొని ఎక్కాలి. ఢిల్లీలో ఏంటంటే మనకి ట్రాఫిక్ చాలా ఎక్కువ, విపరీతమైన ట్రాఫిక్ అయితే ఉంటుంది. సో మనం బ్యాగ్స్ వేసుకొని బయటికి తిరిగామనుకోండి, ఈ ఆటో వాళ్ళు హోటల్ కావాలా ఇలా ఇక మనల్ని వదలరు, రూమ్ కావాలని కాళ్ళు పట్టుకునే దానికి కూడా రెడీగా ఉంటారు వాళ్ళు. సో అందుకే నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా సరే మెట్రోలోనే ప్రయాణించండి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా. సో బయట దిగేసి మనకు తెలియదు కదా కొత్త ప్లేస్, వాళ్ళు ఎంత చెప్తే అంత మోసం చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో మనం మొదటిసారి వచ్చాం వాళ్ళకి తెలిసింది అనుకోండి, సో మోసం చేసే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని ఢిల్లీలో చాలా జాగ్రత్త. ఎక్కడికైనా మనకి మెట్రో అయితే అవైలబుల్గా ఉంటుంది, లేదా ర్యాపిడో, అంతేగాని అంతకుమించి నేను ఇప్పటివరకు చేయలేదు. ఇప్పుడు మనం హరిద్వార్కి అయితే వెళ్తున్నాము. సో హరిద్వార్ వెళ్ళడానికి మనకి 4-5 అవర్స్ అయితే మధ్యలో టైం అయితే పడుతుంది. సో మధ్యలో మనకి డిన్నర్ కోసం ఒక దగ్గర హోటల్ దగ్గర అయితే ఆపేస్తాడు. సో అక్కడ డిన్నర్ చేసి మళ్ళీ మనం కంటిన్యూ అయితే చేయాలి. మొత్తానికి నేను హరిద్వార్కి అయితే వచ్చేసాను. సో రాత్రి 10 అయితే అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే కశ్యప్ ఆశ్రమం అని ఒకటి ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడైతే మనల్ని డ్రాప్ అయితే చేస్తాడు. ఈ ముందు ఉండేదంతా నేషనల్ హైవే. ఈ బస్సులు ఏంటంటే మనం ఢిల్లీలో ఎక్కాం కదా, ఇది డైరెక్ట్గా రిషికేష్ అయితే వెళ్తుంది. సో గవర్నమెంట్ బస్సులు అయితే మనల్ని రైల్వే స్టేషన్ దగ్గర అయితే డ్రాప్ చేస్తుంది, అక్కడే మనకి బస్ స్టాండ్ అయితే ఉంటుంది. సో ఈ ప్రైవేట్ బస్సులు ఏంటంటే మనల్ని ఈ నేషనల్ హైవే ఇక్కడైతే డ్రాప్ చేస్తుంది. ఇక్కడ నుంచి మనకి రైల్వే స్టేషన్కి 2 కిలోమీటర్లు అయితే ఉంటుంది. సో ఆటో ఎక్కామనుకోండి 125 రూపీస్ అయితే తీసుకుంటారు. నేను ఇక్కడ దిగే లోపల 10-11:30 అయితే అవుతుంది టైము. సో ఇప్పుడు వాళ్ళు నేను ఒక్కనే ఉన్నాను కాబట్టి ఎక్కువ ఛార్జ్ అయితే చేస్తున్నారు. సో అందుకని నేను గమ్ముగా నడుచుకుంటూ వెళ్ళిపోయాను. సో 1.5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి. స్ట్రైట్గా వెళ్ళి అలా రైట్ సైడ్ తిరగడమే. స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి రైల్వే స్టేషన్ అయితే ఉంటుంది. మనం మ్యాప్లో కొట్టినా కూడా సరే మనకి ఈజీగా అయితే వచ్చేస్తుంది. ఇదే రైల్వే స్టేషన్. ఇక్కడ మనం ఫుడ్ అయితే తినేసాను. సో ఇక్కడ హోటల్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఉదయాన్నే బయలుదేరాలి కాబట్టి ఇక్కడ హోటల్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. కరెక్ట్గా 3 గంటలకి. ఇప్పుడు వచ్చేసి టైం 11-11:30 అవుతుంది టైము. సో ఇంకా 4 అవర్స్ 5 అవర్స్ ఉంటే మనకి 3 గంటలు అయితే అయిపోతుంది టైము. సో అప్పుడు బస్సు ఎక్కేసి వెళ్ళిపోవచ్చు. సో దానికోసం దేనికి హోటల్ అని చెప్పి నేను తీసుకోలేదు, ఇక్కడే రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాను. సో ఈ రోజు ఖర్చు ఎంత అయింది, మనం ఢిల్లీలో లంచ్ చేసాం కాబట్టి ఒక 250, అలాగే మెట్రోకి ఒక 50, బస్ టికెట్ వచ్చేసి ఒక 300 వేసుకుందాము. మొత్తం 800. ఇక్కడ లంచ్ కూడా చేసాం కాబట్టి, డిన్నర్ కూడా చేసాం కాబట్టి, సో మొత్తం ఒక 800 అయితే అయింది ఈరోజు. డే 2 అయిపోయింది. ఇంకా డే 3లో ఏం జరిగిందో చూద్దాము.